అమరావతి భూసేకరణకి అదనంగా 45,000 ఎకరాలు తీసుకుంటారు. చంద్రబాబు నాయుడు ఇల్లు కడుతున్నారు, అభివృద్ధి జరుగుతుంది కదా. అది అభివృద్ధి అవునా కాదా అనేది మేధావులను అడగండి. అంటే ఒక రాజధాని కడుతున్నారా, ఒక నగరం కడుతున్నారా? ఇప్పుడు మ్యాండేట్ ఏమి ఇస్తారు ఎవరికైనా కానీ ప్రభుత్వానికి? రాజధాని కట్టేదానికి మ్యాండేట్ ఇస్తారు, నగరం కట్టేదానికి ఇచ్చినారా? 5 ఎకరాలు ఇల్లు కూడా కడుతున్నారు. అది ఉండని 5 ఎకరాల్లో కట్టుకోవచ్చు, 10 ఎకరాల్లో కట్టుకోవచ్చు, ఎకరాతో కట్టుకోవచ్చు, అది వేరే విషయం. ప్రభుత్వానికి 5 సంవత్సరాలు కాలపరిమితి ఉంటుంది. ఎన్నికైన తర్వాత అన్నీ బాగుంటే 5 సంవత్సరాల లోపల మ్యాండేటు రాజధాని కట్టాలనే, నగరం కట్టాలనే. అది మేధావులందరూ ఒకసారి ఆలోచన చేయాలి. నంబర్ 1. నంబర్ 2, మన శక్తి ఎంత? అన్ని బ్రహ్మాండంగా కడితే సంతోషమే కదా, అందరికి సంతోషమే, ఎవరు వద్దంటారండి? ఇప్పుడు మన దగ్గర ఒక మోటార్ సైకిల్ కొనేదానికి స్తోమత ఉన్నప్పుడు, ఒక కారు కొనేదానికి స్తోమత ఉన్నప్పుడు, ఏరోప్లేన్ కొంటాము అంటే కొనొచ్చునేమో, చెప్పలేము. దానికి కంతులు ఎవరు కట్టాలా? సంతోషమే. మీరందరూ ఇప్పుడు ఏరోప్లేన్లో తిరిగితే మాకేమైనా బాధనా? తిరగాలనే ఉంటుంది, కానీ దాని స్తోమత కావద్దా? ఇవన్నీ చూసుకోవాలనే మనం చెప్తా ఉండేది. మన రాష్ట్రం ఏమి, మన పరిస్థితి ఏమి? మా పార్టీ తరఫున మాత్రం పేదవాని బ్రతుకు తెరువు, పేదవాని సంక్షేమము ప్రధానం గవర్నెన్స్లో అనేది మా సిద్ధాంతం. ఇది రాజశేఖర రెడ్డి గారిది అదే సిద్ధాంతమే, జగన్మోహన్ రెడ్డి గారిది అదే సిద్ధాంతమే, మా అందరిది కూడా అదే సిద్ధాంతమే. సామాన్య మానవుడిని బ్రతుకు తెరువు మాకు ఇంపార్టెంట్. రాష్ట్రానికి ఈరోజు పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత మనం రెండు భాగాలుగా చూడొచ్చు. 2014 నుంచి 19 ఒక భాగము, 19 నుంచి 24 ఒక భాగము. అది 14వ ఆర్థిక సంఘము, ఇది 15వ ఆర్థిక సంఘము. ఆ 14వ ఆర్థిక సంఘం పీరియడ్ వచ్చేసి ఇంచుమించు టీడీపీ ప్రభుత్వము, 15వ ఆర్థిక సంఘం పీరియడ్ వచ్చేసి ఇంచుమించు వైసీపీ ప్రభుత్వము. వీటిలో నిజంగా చూసినట్లయితే 14 నుంచి 19 పీరియడ్ ఏదైతే ఉందో, వాస్తవానికి నిజం చెప్పాలంటే గత 2-3 సంవత్సరాలుగా ఊరికే వివిధ మీడియా సంస్థలు అన్ని అసత్యాలు ప్రచురించి చేయడం జరిగింది. కానీ ఏ ఫిగర్ చూసినా కూడా, ఆర్బీఐ ఫిగర్ చూసినా, సిఏజీ ఫిగర్ చూసినా, లేదా మాస్పీ ఫిగర్ చూసినా కూడా 14 నుంచి 19లో అప్పు శాతం ఎక్కువ, అప్పు చేసిండేది ఎక్కువ శాతము. 19 నుంచి 24 కోవిడ్ ఉండి కూడా అప్పు శాతం తక్కువ. ఇది చెప్తుండేది నేను చెప్తున్నాను కాదు, ఇంకోరు చెప్తున్నాను కాదు, ఇది ఆర్బీఐ చెప్తుంది, సిఏజీ చెప్తుంది, మాస్పీ చెప్తుంది, వివిధ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇండిపెండెంట్ సంస్థలు చెప్తున్నాయి. అందుకనే 14 లక్షల కోట్లను ఒక రోజు, 13 లక్షల కోట్లను ఒక రోజు, 11 లక్షల కోట్లను ఒక రోజు, మట్కా నంబర్లు కదా, నోటికి ఏది వస్తే అది చెప్పినట్లు చెప్పుకుంటూ ప్రజలందరినీ కూడా తప్పుదోవ పట్టించి, ఇది చాలా తప్పు. వాస్తవానికి అసెంబ్లీలో ఈరోజు ఎంత అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు ఎంత అప్పు ఉందనేది. కాబట్టి మేము వాస్తవాలన్నీ ముందర చెప్పడం జరిగింది. ఏ పరిస్థితుల్లో నిజాలంటే ఏమి, నిజాలు ఎక్కడి నుంచి చెప్తున్నాము? కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆర్గనైజేషన్స్ నుంచి వచ్చిన ఫిగర్స్ చెప్తున్నాం. కాబట్టి చదువుకున్న వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్రంలో దయచేసి మీరు నిజాలేమో కనుక్కోండి. ఊరికి అసత్యాలు ప్రచురించినంత మాట్లాడినా అది మీరు నమ్మొద్దండి. మొన్నటి వరకు మంగళవారము 1000 కోట్లు శ్రీలంక, ఇంకోటి అండి. ఇప్పుడు ఎక్కడైందండి? ఎంతో కన్సర్న్ ఉండే కదా, ఎంతో చాలా దిగులు ఉండే కదా, ఇప్పుడు ఎక్కడ దిగులు లేదా? ఇప్పుడు రోజు చేస్తున్నారు. ఎప్పుడే 90,000 కోట్లు టచ్ అయింది లేదా ఇప్పుడు ఎవరికి? అంటే మొన్నటి వరకు, ఒక సంవత్సరం కింద వరకు రాష్ట్రం ఏమైపోతుందో అని చెప్పి దిగులు పడిన వాళ్ళందరూ కూడా ఈరోజు ఎక్కడ పోయా దిగులు? సడన్గా పోయినా దిగులు. ఎంత అన్యాయం అండి ఇది. ఇది కాకుండా కోవిడ్ ఉన్నా కూడా వివిధ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినది, ఏది వైఎస్ఆర్ రైతు భరోసా అయితేనేమి, ఆసరా అయితేనేమి, చేయూత అయితేనేమి, అదేవిధంగా మరి ఏదైతే అమ్మఒడి అయితేనేమి, ఇవన్నీ కూడా కోవిడ్ అప్పుడు కులాలు, మతాలు, పార్టీలకు సంబంధం లేకుండా ప్రతి ఒక్క సామాన్య మానవుకి ఏదైతే ఇవ్వగలిగినామో ఈరోజు కూడా ఆ విధంగా ఇచ్చేదానికి అన్ని రకాలుగా మీరు సహాయపడండి అని చెప్పి రాష్ట్రం తరఫున కోరడం జరిగింది. సంవత్సరం అయినా కూడా ఇంతవరకు సంపద సృష్టి అయితే కనపడలేదు, ఇంకా సంపద తగ్గుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం రోజులుగా ఒక్క స్కీము చేయలేదు. అప్పు చూస్తే అప్పటికంటే ఎక్కువైంది. ఎక్కడ పోతున్నాయి డబ్బులు అనేది కూడా ఒక్కసారి ఎవరైతే మేధావులు ఉన్నారో ఈ రాష్ట్రంలో, మొన్నటి వరకు శ్రీలంక అవుతుందని చెప్పి బాధపడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా మరొకసారి చూసుకోవాలని చెప్పి మేము అన్నీ కూడా పేపర్ మూలకంగా తెలియజేయడం జరిగింది. వివిధ రాష్ట్రాల పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా రావడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి సూచనలు, సలహాలు, అదేవిధంగా ఏవైతే రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారాలు ఉన్నాయో తెలియజేయడం కూడా జరిగింది. ఒకటి ముఖ్యంగా
ఆర్థిక సంఘం చేసే సిఫార్సులు ఏవైతే ఉంటాయో రాష్ట్రాలకు సంబంధించిన పన్నుల వాటా కేంద్రానికి వివిధ పన్నుల ద్వారా ఏదైతే రెవెన్యూ సమకూరుతుందో ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేషన్ ట్యాక్స్, జిఎస్టీ, కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్ ఇవన్నీ కూడా ఉంటాయో అందులో రాష్ట్రాలకు కూడా కొంత వాటా వస్తుందన్నమాట. ఎందుకంటే రాష్ట్రాలన్నీ కలిపితేనే దేశం అవుతుంది కాబట్టి. అయితే అది ఎంత వాటా రావాలా అనేది ఆర్థిక సంఘము సిఫార్సు చేస్తారనమాట. అదేవిధంగా వివిధ రాష్ట్రాలలో కూడా ఏ రాష్ట్రానికి ఎంత రావాలని కూడా ఆర్థిక సంఘం సిఫార్సు చేస్తారనమాట. ఇదే కాకుండా స్థానిక సంస్థలకు గ్రాంటు, ఏదన్నా విపత్తు జరిగినప్పుడు గ్రాంటు, ప్రత్యేకమైన రాష్ట్రాలకు సంబంధించిన కొన్ని అవసరాలకు గ్రాంటు, ఇవన్నీ కూడా సిఫార్సులు చేస్తారు. అయితే ముఖ్యంగా రాష్ట్రాలకు సంబంధించిన పన్ను వాటా, వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ఎంత వాటా అనేది ముఖ్యమైన వారి బాధ్యత. అందులో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్పడం జరిగింది. 14వ ఆర్థిక సంఘము మొట్టమొదటిసారిగా డాక్టర్ వైవి రెడ్డి గారు ఉన్నప్పుడు 32% నుంచి 42%కు పెంచడం జరిగింది. ఆ తర్వాత డాక్టర్ ఎన్కే సింగ్ గారు 15వ ఆర్థిక సంఘం కూడా 41% ఇవ్వడం జరిగింది. కానీ నిజానికి చూస్తే ఇంచుమించు 10% తగ్గుతుందన్నమాట రాష్ట్రాలకు వచ్చేటప్పటికి. అంటే 42% ఒకవేళ సిఫార్సు చేసినా మనకు వస్తుండేది 32%. అంటే ఒక సామాన్య మానవునికి అర్థం కావాలంటే ఈ ఇష్యూ, ఒకవేళ ఒక రాష్ట్రానికి ఒక సంవత్సరము 40,000 కోట్లు రావాలని ఒకవేళ పన్నుల వాటా ఉంటే నిజానికి వచ్చేటప్పటికి 30,000 వస్తుందన్నమాట. ఎందుకు తగ్గుతుంది అంటే కేంద్రము సెస్సులు, సర్ఛార్జీల పేరు మీద వివిధ ప్రత్యేకమైన కారణాలకు అని చెప్పేసి ఈ వాటాలో నుంచి తగ్గిపోతుందన్నమాట. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సిఫార్సు మా సలహా ఏమంటే, అయ్యా 42 ఇచ్చినా మీరు మళ్ళీ చేతికి వచ్చేటప్పటికి 30 వస్తుంది కదా, అట్లా బదులు ఒక పని చేయండి, 50 ఇవ్వండి. ఎందుకంటే 30 ఇచ్చేది 42 మొట్టమొదటిసారిగా ఎప్పుడు డాక్టర్ వైవి రెడ్డి గారు సిఫార్సు చేయడం జరిగింది. ఎందుకంటే రాష్ట్రాలకు వాళ్లకు ఇండిపెండెన్స్ ఉండాలి, వాళ్ళకు అటానమీ ఉండాలి, వాళ్లకు ఏ విధమైన ఖర్చులు ఉంటాయో వాళ్ళకే తెలుసు. కాబట్టి ప్రతి విషయంలో కూడా కేంద్రము రాష్ట్రాలకు ఇది ఈ విధంగా చేయి, ఈ విధంగా చేయొద్దని చెప్పేదొద్దు. రాష్ట్రాలకు వాళ్ళ ప్రభుత్వాలు ఉన్నాయి, వాళ్ళు ఎన్నుకున్నారు కాబట్టి వాళ్ళ కొద్దీ వాళ్ళ ఖర్చులు వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ ఇష్టపూర్వకంగా ఖర్చులు చేసుకోవాలనే ఉద్దేశంతో పెంచడం జరిగింది. మరింత పెంచండి 50%కి, 50కి పెంచితే కనీసం 40 అయినా వస్తుంది కదా అని చెప్పి ఒక సలహా ఇవ్వడం జరిగింది. ఇంకో సలహా ఏమంటే, మామూలుగా 1971 సెన్సస్ తీసుకుంటారు, ఇప్పుడు 2011 తీసుకుంటున్నారు. 1971 నుంచి 2011 చూస్తే వివిధ రాష్ట్రాలు ఏదైతే కుటుంబ నియంత్రణ వలన జనాభా తగ్గించుకోగలిగిన వాళ్ళందరికీ కూడా ఈరోజు నష్టం కలుగుతుంది. కాబట్టి మేము సలహా ఏమి ఇచ్చినామంటే, ఏ రాష్ట్రాలు అయితే కుటుంబ నియంత్రణ ప్రోగ్రాం కింద జనాభా తగ్గించుకున్నారో ఆ రోజు అవసరాల కొద్దీ వాళ్ళని ఈ విధంగా పెనాల్టీ వేయడం తప్పవుతుంది. కాబట్టి మరొకసారి బోనస్, అంటే ఏ రాష్ట్రాలు అయితే ఆ ప్రోగ్రాం చక్కగా నిర్వహించినారో తద్వారా జనాభా తగ్గిందో వాళ్ళకు బోనస్ ఇవ్వండి, ఆ బోనస్ ద్వారా మరింత మేకప్ అవుతుంది అనేది కూడా ఒక సలహా ఇవ్వడం జరిగింది.